ఏపీ ఇంటర్ 2026కి సంబంధించి మనకి పరీక్షా ఫలితాల గురించి ఈరోజు ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. మనకి ఇంటర్ అఫీషియల్ వాళ్ళు అయితే ఉంటారు కదా, ఇంటర్ బోర్డు వాళ్ళు. సో నిన్న మనకి 2026-27 అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ మనకి పరీక్షా ఫలితాల అప్డేట్ కూడా మనకి చెప్పడం జరిగింది. మెయిన్గా ఒకసారి చూసుకున్నట్టయితే మనకి 21st నుంచి మెయిన్ సబ్జెక్టుల పేపర్ కరెక్షన్ అయితే మనకి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. సో స్పాట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత ఏప్రిల్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఏప్రిల్ 2వ వారంలో ఫలితాలు రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇది ఒక న్యూస్ పేపర్లో వేశారు, ఇది ఇంకో న్యూస్ పేపర్లో పబ్లిష్ అయితే చేయడం జరిగింది. సో దీంట్లో ఏమని చెప్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల కేంద్రాల్లో మనకి కరెక్షన్ సెంటర్ కేంద్రాలు అయితే ఏర్పాటైతే చేయడం జరిగింది. ఒక్కొక్క లెక్చరర్ మనకి మార్నింగ్ 15 పేపర్లు, మధ్యాహ్నం 15 పేపర్లు, టోటల్ ఒక రోజులో ఒక టీచర్ అయితే 30 పేపర్లు అయితే కరెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ సాంస్క్రిట్ సబ్జెక్ట్ అయితే మనకి ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయితే కావడం జరిగిందన్నమాట. మెయిన్ సబ్జెక్టులన్నీ 21st నుంచి స్టార్ట్ చేస్తారు. మనకి పరీక్షా ఫలితాలు కూడా ఏప్రిల్ 2nd వీక్లో రిలీజ్ అయితే చేస్తామని అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో మెయిన్గా ఇది అప్డేట్ అన్నమాట. అండ్ అలాగే ఎవరైతే ఇప్పటినుంచి ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో మెయిన్గా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో ఇది వచ్చేసరికి మీ ప్రిపరేషన్ టైం వరకు బెస్ట్ మాక్ టెస్ట్ ప్లాట్ఫామ్. దీంట్లో మనకి 140 పైగా మనకి క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు అయితే ఉంటాయి. 22,000 పైగా మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో వెంటనే దీని అందరూ యూజ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ టైంలో చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. తప్పకుండా చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఎవరు మిస్ చేసుకోవద్దు.